వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, నాయుడుపేట చైర్పర్సన్ కట్టుకొని దీపిక, నాయుడుపేట మండల అధ్యక్షురాలు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాది గంగా ప్రసాద్ ఉపాధ్యక్షులు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలకు విద్యా హక్కు కల్పించిన ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే అని, ఆమె కష్ట ఫలితమే, ఆమె త్యాగ ఫలితమే ఈ రోజు ఇంతమంది మహిళలు అనేక రంగాలలో విజయాలు సాధిస్తూ పురోభివృద్ధికి దోహదపడుతున్నారని, మహిళలకు నేడు అన్నిటిలోనూ సగభాగం వచ్చే విధంగా చట్టాలు ఏర్పడడానికి, చట్టాలు రావడానికి కారణం సావిత్రిబాయి పూలే అని వారు కొనియాడారు. చాలా సంతోషం. ఎక్కడో కొద్దిగా ఉంది, ఇంకా కూడా అవి కూడా చెరిగిపోయే రోజులు మరి రావాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆడబిడ్డ అంటే గుండెల మీద కుంపటి అనేవాడు పెద్దోళ్ళు. ఎప్పుడెప్పుడు దించుకుంటామా కుంపటి, ఎప్పుడెప్పుడు ఒక 5 చేతిలో పెట్టేసి పెళ్లి చేసి పంపించేసి అబ్బా హాయిగా ఉందాం అనే రోజుల నుంచి ఈ రోజు ఆడబిడ్డని మగబిడ్డ మాదిరిగా పెంచుతా ఉన్నారు. అంటే ఈరోజు ఆడబిడ్డ పంపించేసే పరిస్థితులు కాదు, తండ్రి గాని సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు వాళ్ళకి ఉంది. ఈరోజు ఆ రోజు ఏదో ఒక 20-30 తులాలు బంగారు ఇచ్చేసి, ఒక 2 లక్షల కట్నం ఇచ్చేసి, ఏదో సాంగ్యాలు ఇచ్చేసి, ఏదో ఉగాది సాంగ్యాలు ఇచ్చి పంపించేస్తున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సమాన హక్కు ఈరోజు ఆడబిడ్డలకి అందరికి కూడా మన చట్టాలు కల్పించాయి. ఆస్తి భద్రత హక్కు వాళ్ళకి ఈరోజు మన చట్టంలోనే ఉంది. అదేవిధంగా ఈ కులాలకి మతాలకి అతీతంగా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ సమాజంలో. అవి కూడా మరి ఇంకా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటికే చాలా మార్పులు వచ్చినాయి. ఆ రోజులు కూడా మనం చూస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటూ, మరి ఒక మంచి అవకాశం ఆడబిడ్డల గురించి, ఆడవాళ్ళ గురించి మరి ఈరోజు వాళ్ళ సన్మానం సభలో పాల్గొనడం, ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసిన దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మరొకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.